హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. మహేష్ రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా వారణాసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. గ్రాండియర్ విజువల్స్, అదిరిపోయే విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న వారణాసి సైన్స్ ఫిక్షన్ అని కొందరు, కాదు మైథలాజికల్ సినిమా అని మరికొందరు డిబేట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆడియన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు రాజమౌళి. మరి వారణాసి సినిమాకి సంబంధించి జక్కన షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయాలేంటి? మహేష్ వారణాసి సినిమా విషయంలో నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీతో ఉన్న రాజమౌళి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. అసలు అడగకుండానే ఎన్నో విషయాలు రివీల్ చేస్తున్నారు జక్కన్న. ఒక్క అప్డేట్ ఇవ్వండి ప్లీజ్ అంటూ గతంలో హీరోల అభిమానులు ఎంత రిక్వెస్ట్ చేసినా తన మాటే శాసనం అనేలా ప్రవర్తించిన రాజమౌళి మహేష్ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా మారిపోయారు. సూపర్ స్టార్ అభిమానులు జస్ట్ జక్కన్న సోషల్ మీడియా స్టేటస్ ఫాలో అయిపోతే చాలు, అప్డేట్స్ ఆన్ ద వే అనేలా వారణాసి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తున్నారు రాజమౌళి. గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ కాన్సెప్ట్తో అయోధ్య మైథలాజికల్ బ్యాక్డ్రాప్తో వస్తోన్న వారణాసిపై ఆడియన్స్లో క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మహేష్తో రాజమౌళి చేస్తుంది సైన్స్ ఫిక్షన్ సినిమానా లేక కంప్లీట్ మైథలాజికల్ సినిమానా అర్థం కాక డిస్కషన్స్ మీద డిస్కషన్స్ చేసుకుంటున్నారు. వారణాసి కంప్లీట్గా సైన్స్ ఫిక్షన్ జానర్ అని కొందరంటుంటే, కాదు మైథలాజికల్ అయ్యుంటుందని మరికొందరి వాదన. అయితే వారణాసి సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్న ఆ జానర్ కాదని, ఫ్యాంటసీ మైథలాజికల్ సినిమా అని మహేష్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. వారణాసి సినిమా జానర్ పైనే కాదు, ఇంకా స్పెషల్ ఫ్యాక్టర్స్ రివీల్ చేశారు జక్కన్న. సినిమా రన్ టైం 3 గంటలకి పైగా ఉంటుందని చెప్పిన రాజమౌళి ఇప్పటి వరకు వారణాసి షూటింగ్ 50% పూర్తయిందని మేజర్ అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలయ్యే మహేష్ సినిమా షూటింగ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో కూడా చెప్పేశారు. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, ఆ తర్వాత టీం ఫోకస్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ ఇచ్చారు రాజమౌళి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ క్లాష్ విషయంలో వెనక్కి తగ్గిన నాని ఓ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఏదేమైనా కాంప్రమైజ్ కానంటున్నారు. మరి నాని ఇంత ఖచ్చితంగా పట్టుబడుతున్న ఆ విషయం ఏంటి? అసలు ది పారడైస్ జడల్గాడి జమానా కదేంటి? సమ్మర్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అవుతాయనుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే నాని ది పారడైజ్ సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. నాని సినిమా రిలీజ్ లాక్ చేసుకున్న డేట్లోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా. దీంతో మార్చి 26న రిలీజ్ కావాల్సిన ది పారడైజ్ సినిమా ఆగస్టు 21కి వాయిదా పడింది. మొత్తంగా ఈ 2 సినిమాల విడుదలపై కన్ఫర్మేషన్ ఇచ్చిన మేకర్స్ సాంగ్ అప్డేట్ విషయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఆల్రెడీ దేఖ్లెంగే సాలా పాటతో మ్యూజికల్ జర్నీ మొదలుపెట్టిన ఉస్తాద్ మేకర్స్ రెండో పాటపై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెకండ్ సాంగ్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే పవర్ఫుల్ లిరికల్ సాంగ్ పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ బీట్ కి లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు లోడ్ అవుతాయని పాటలోని లిరిక్స్ షేర్ చేస్తూ ట్వీట్ చేశారు హరీష్ శంకర్. దీంతో ఈ శివరాత్రికి ఉస్తాద్ సెకండ్ సాంగ్ వస్తుందా అని ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులు. సాంగ్ విషయంలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పారడైజ్ మేకర్స్ కూడా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నారు. నాని సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ చేస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ వోదెల. ఆయా షేర్ అంటూ రీసెంట్ గా ది పారడైజ్ ఫస్ట్ సాంగ్ పై బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ సాంగ్ రీ రికార్డింగ్ అప్డేట్ ఇచ్చారు. 90 డెసిబుల్స్ లెవెల్స్ సౌండ్ అట్మాస్ఫియర్ లో పారడైజ్ సినిమా ఫస్ట్ సాంగ్ కంపోజిషన్ జరుగుతుందని స్పెషల్ ఫోటో ట్వీట్ లో పోస్ట్ చేశారు శ్రీకాంత్ వోదెల. మొత్తంగా ఇలా పవన్ తో బాక్స్ ఆఫీస్ క్లాష్ నుంచి డ్రాప్ అయిన నాని సాంగ్ అప్డేట్ విషయంలో మాత్రం తగ్గెదలే అంటున్నారు. మరి మ్యూజికల్ గా ఈ సినిమా సాంగ్స్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ ఎందుకని స్టార్ హీరోలే తమ సినిమాల్ని వాయిదా వేసుకుంటే, ఓ యంగ్ హీరో మాత్రం ఏకంగా 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఒక్కరోజు తేడాతో విడుదల చేస్తున్నారు. మరి ఆ యంగ్ హీరో ఎవరు? ఇంతకీ థియేటర్స్ లోకి వస్తున్న సినిమాలేంటి? సాధారణంగా ఏ హీరో అయినా తన సినిమాల విషయంలో కనీసం నెల రోజుల గ్యాప్ ఉండేలా రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. సినిమా టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ ఉండకూడదనే స్ట్రాటజీతో ముందుకెళ్తూ ఉంటారు. అయితే హీరో శ్రీవిష్ణుకి మాత్రం ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సినిమాతో తానే పోటీ పడాల్సిన సిచ్యువేషన్.
శ్రీ విష్ణు హీరోగా నటించిన అప్కమింగ్ సినిమాలో మృత్యుంజయ్, విష్ణు విన్యాసం ఇలా ఒక్కరోజు తేడాతో విడుదలకి ఓటీటీ ఒప్పందాలే కారణంగా తెలుస్తోంది. సింగిల్ సినిమా విజయంతో సూపర్ ఫామ్ లో ఉన్నారు శ్రీ విష్ణు. ఆ సక్సెస్ కంటిన్యూ చేసేలా ఇంట్రెస్టింగ్ సినిమాలతో మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఈ లిస్ట్ లో శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మృత్యుంజయ్ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రెబా మోనికా జాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. మృత్యుంజయ్ సినిమాతో పాటు శ్రీ విష్ణు నుంచి వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జాతకాలు కాన్సెప్ట్ తో తెరకెక్కిన విష్ణు విన్యాసం మూవీ ఈ నెల 28న థియేటర్స్ లోకి వస్తుంది. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే ఈ ఓటీటీ సంస్థల కండిషన్స్ తోనే మృత్యుంజయ్, విష్ణు విన్యాసం సినిమాలు ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతున్నాయి. మరి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్న శ్రీ విష్ణు ఈ రెండు సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. వాలంటైన్స్ డే కి స్పెషల్ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్. రోషన్ మేకా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. దేవదాసుగా మారిన లోకేష్ కనగరాజ్. ఈ ఫిలిం ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ శనివారం విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఏదో ఏదో ఇది సినిమా నుంచి స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. హర్ష్ రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్ గా నటిస్తున్న బ్యాండ్ మేళం నుంచి స్పెషల్ గ్లిమ్స్ విడుదలైంది. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 13న థియేటర్స్ లోకి వస్తుంది. శుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న దివానా మూవీ నుంచి విడుదలైన స్టోరీ పోస్టర్ వీడియో 1.5 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతుంది. వి స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ లో థియేటర్స్ లోకి రానుంది. సుహాస్ అప్కమింగ్ సినిమా హే భగవాన్ నుంచి కళ్ళలోనూ నీవే సాంగ్ విడుదలైంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది. ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా నుంచి ఎనకేనా లవ్ బ్రేకప్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియోస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న డీసీ సినిమా నుంచి బ్లడీ వాలంటైన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. టొవినో థామస్ అప్కమింగ్ మూవీ పల్లి చట్టంబి నుంచి చిట్టి చామంతి లిరికల్ సాంగ్ విడుదలైంది. కయాదో లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సరస్వతి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా జెట్లీ సినిమా సత్య, వెన్నెల కిషోర్ కి సంబంధించిన స్పెషల్ ఫోటో రిలీజ్ చేశారు మేకర్స్. మైత్రి బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. గ్రూమింగ్ పార్ట్నర్ షికారా, ద బెస్ట్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ఇన్ హైదరాబాద్.